అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం నుండి 22వ వచనం వరకు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రిస్కిల్లకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొరింథులో నిలిచిపోయాను. త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చింది. శీతాకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయము. యుబూలు పుదే లిను క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడైయుండును గాక. కృప మీకు తోడైయుండును గాక. 2 Timothy chapter 4 15 to 22. Beware of him yourself. For he strongly opposed our message. At my first defense, no one came to stand by me. But all deserted me. May it not be charged against them. But the Lord stood by me and strengthened me so that through me the message might be fully proclaimed and all the Gentiles might hear it. So I was rescued from the lion's mouth. The Lord will rescue me from evil deed and bring me safely into his heavenly kingdom. To him be the glory forever and ever. Amen. Greet Prisca and Aquila and the household of Onesiphorus, Erastus, remained at Corinth, and I left
Trophimus, who was ill, at Miletus, do your best to come before winter. Eubulus sends greetings to you. Claudia, as do Pudens and Linus and Claudia and all the brothers. The Lord be with your spirit. The Lord be with your spirit. Grace be